ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాచలం దేవస్థాన నిర్మాణకర్త ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు 392వ జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. భద్రాచల దేవస్థానంలో ఉన్నటువంటి చిత్రకూట మండపంలో 5 రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఉదయం భక్తరామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. ఇవాటి నుంచి 5 రోజుల పాటు భక్తరామదాసు రచించి ఆలపించినటువంటి ప్రముఖ రామనామ సంకీర్తనలతో చిత్రకూట మండపం మారుమోగబోతుంది. ఈ కార్యక్రమంలో 5 రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రముఖ వాగ్గేయకారులంతా పాల్గొని భక్తరామదాసు రచించినటువంటి పాటలను ఆలపించి అక్కడికి వచ్చినటువంటి భక్తులను తరింపజేయబోతున్నారు. ఖమ్మం నగరంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మొదలైనటువంటి ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. డిఎంఈ రాజశేఖర్ గౌడ్తో పాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ఈ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా తలసేమియా రహిత సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థను పలువురు అతిథులు కొనియాడారు. తలసేమియా రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని, రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్త పిల్లలను ఆదుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి 2 మావోయిస్టులు లొంగిపోయారు. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరోపక్క లొంగుబాట్లతో రోజుకి మావోయిస్టు పార్టీ కుంటుపడుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ లొంగిపోయినటువంటి 2 మావోయిస్టులు మడవి ఉంగా అలియాస్ నగేష్, అట్లాగే ఇతను ఏరియా కమిటీ సభ్యుడని చెప్తున్నారు. అట్లాగే మడవి సుక్కి అలియాస్ రోషిని దళ సభ్యురాలు చెప్తున్నారు. ఉంగా మీద 4 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. అనవసరంగా ఎన్కౌంటర్లకు బలి కావద్దని మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకుంది, అందరూ లొంగిపోవాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రకటన జారీ చేశారు. వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి స్టేజీ పెనపాక సమీపంలో కూలీలతో వెళ్తున్నటువంటి టాటా ఏసీ వాహనం బోల్తా పడడంతో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 11 మంది కూలీలు ఈ టాటా ఏసీ వాహనం ఉన్నట్టుగా చెప్తున్నారు. టైర్ పంచర్ కావడంతో పెనపాక బ్రిడ్జి సమీపంలో ఒక్కసారిగా పల్టీ కొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్వల్ప గాయాలతో బయటపడినటువంటి మిగతా కూలీలు యథావిధిగా తమ విధిలో నిమగ్నమైపోయారు.